ఏంట్రా కకృతి నెల ఇంసేపు నేను బౌలింగ్ వేసాను కదరా, నీకేంట్రా ప్రాబ్లము? అసలు ఏమైందిరా నీకు? యూ సిచ్యువేషన్ ఐ డిస్టర్బెన్స్ అల్లుడు. ఏం డిస్టర్బెన్స్? నువ్వు ఆ శిరీష ఇంటికి వెళ్ళి బట్టలు ఉతికింది, గిన్నెల్లో ఉంది, మర్చిపోలేకపోతున్నాను రా. ఎట్ట చేసావురా పాకి పనే? బాత్రూమ్స్ కడగలేదు మామా. పోరా పోయి కడిగిరా పో. ఆ పిల్ల పిలిస్తే అంగనే వెళ్ళిపోయేదినా? ఇంట్లో ఎవరు లేరని పిలిస్తే ఏదో కొంచెం రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేశాను మామా. రొమాన్స్? అది శిరీషతో. అల్లుడు అమ్మాయిలు మామూలుగానే తేనె చూపించి ఆవుతో నాగిచ్చేస్తారు. ఇది ఉందే నీ శిరీష జాము చూపించి జండు బా నాగిచ్చేస్తుంది. నేను ముందుగానే చెప్తున్నా, ఆ పిల్లకి ఛాన్స్ ఇచ్చామంటే నీ మెడలో తాలు కట్టేస్తుంది. ఆ తర్వాత అది కట్టింది ఇది కట్టిందంటే ఐ హెల్ప్లెస్. ఐఎమ్ వెరీ వెరీ బిజీ రైట్ నౌ. ఆగు మావా. ఏందిరా? ఇంక నుంచి నాకు శిరీష వద్దు, నువ్వే నాకు అన్ని. నమ్మచ్చా? ఒక్క నిమిషం. ఎవర్రా? హాయ్ సుబ్బు. చెప్పు శిరీష. ఎక్కడున్నావు? ఇంకెక్కడ? మా వేస్ట్ గార్డ్తో ఉన్నా. శిరీష వీడికి జండు బావే. నీకు ఇవాళ సర్ప్రైజ్, నిజంగానే సర్ప్రైజ్. నిన్నట్లా కాదు, త్వరగా వచ్చేసేయ్. సారీ సుబ్బు, నిన్ను చాలా కష్టపెట్టాను. నిజంగా నీకు నా మీద ఇంత ప్రేమ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఎందుకు ఫోన్ చేసినావు? మీ ఇంట్లో బట్టలు గిన్నెలు ఏమన్నా మిగిలినాయా నాతో ఉతికిపోయడానికి కడిగిపోయడానికి? నవ్వుతావేంది ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే? సో క్యూట్. సుబ్బు, ఒరే సుబ్బు, ఒరే సుబ్బు. అరే ఇంకా లేగలేదా? సుబ్బు, సుబ్బు, ఒరే సుబ్బిగా లే లే. ఏంటమ్మా? ఏమైంది? ఇదేం పోయి కాలన్నా నీకు? ఎవడ్రా నీ మెళ్ళ తాళి కట్టింది? అంటే ఆడుదాని చేత తాళి కట్టించుకున్నావా? బాత్రూమ్ నుంచి బయటకు వస్తావా? మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమంటావా? చెప్పరా? చెప్పు. నిన్నేమనలేరా? అసలు ఏమైందిరా నీకు? వచ్చిందా? చెప్పేస్తారా? అయ్యో ఇలాగే తిరిగేస్తావా? పట్టుకోండి. ఆగండి. అసలు ఏంటి అగాయిత్యం? చంపేస్తారా? మీకు మానవత్వం లేదా? మీరు మనుషులు కాదా? నేను శిరీషని ప్రేమిస్తున్నాను తెలుసు కదా. అమ్మాయి నా జాబ్ అడగలేదు, నా జాతకం అడగలేదు. ఒక్క వారం రోజులు ఈ తాళి మెడలో వేసుకోమంది.
వేసుకున్నా. నీ అయ్యా సిగ్గు లేకుండా అమ్మాయితో తాళి కట్టించుకుని సతీ సావిత్రి డైలాగులు చెప్తున్నావా? ఏంటి నువ్వు చెప్పేది నేను చచ్చేది? ఈ రోజు నా పెళ్లి. పెళ్ళ మరి దీన్నేమంటారు? పెటాకులా? ఒరేయ్, అందరూ పెళ్లికి ముందు తాంబూలాలు మార్చుకుంటారు. నువ్వేంట్రా తాళిబొట్టు మార్చుకొచ్చావు? సన్నా చదవా. అసలు ఇంత తేడా గడివి నా కడుపు నెల పుట్టావురా? వీడు తేడాగాడో మాడాగాడో వీడు పెళ్లి జరగకపోనే అప్పుడు చెప్తా. నాన్న, బంధువులకు ఫోన్ చేసి విందు ఏర్పాటు చేసుకోండి. కొడుకు పెళ్లికి కొత్త బట్టలు వేసుకోండి. నేను ఇలా వెళ్ళి అలా కూడా తోస్తా. ఒరేయ్ సుబ్బిగా, రజనీకాంత్ లా డైలాగ్ చెప్పడం కాదురా. ఒక్క విషయం జాగ్రత్తగా తెలుసుకో. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఈ ఇంటికి కాదు కదా, మళ్ళీ ఈ వీధిలో కనిపించిన నీ మంగళసూత్రంతోనే నీకు ఉరి తీస్తాను రోయ్. ఏమైందిరా? బిజీని వస్తుందమ్మా. నీకే చేస్తున్నావులే. ఓ ఏమైంది అల్లుడు? నాట్ రీచబుల్ అని వస్తుందిరా. సిగ్నల్ లేదా వాళ్ళే? మళ్ళీ ఏమైందిరా? స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఛార్జింగ్ అయిపోయి ఉంటుందిలే. సిగ్నల్ లేదు, ఛార్జింగ్ లేదు, మనకు టైం లేదురా. పద. యాడికా? శిరీష్ ఇంటికి రా. సరేపా. ఈ పిల్ల ఇంట్లో చెప్పేసినట్టుంది అల్లుడు. పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, ఇల్లంతా డెకరేట్ చేసింది, డోర్ కూడా తాళం వేసింది. మొత్తానికి ఏదో జరుగుతుంది మా. నీకు న్యాయం జరిపోయింది అల్లుడు. నీ లైఫ్ సేఫ్. అసలే ఏం జరిగిందో అర్థం కాక చస్తుంటే మధ్యలో నీ గోలేంట్రా? ఇంకా అర్థం కాలా? పెళ్లి టైంకి పెళ్లి కూతురు జంప్ అల్లుడు. పెళ్లి ఆగిపోయింది. ఆగిపోయింది అని లైట్ తీసుకోవడానికి నేను ఉత్త మనిషిని కాదు మావా. ఉత్తమ మనిషి కాదా? కాల్ జాడికి కనిపిల్ల ఏందా మాటలా? లే, తేడా కొడుతున్నావు. పోంపా. ఆగరా. శిరీష్ ఎక్కడుందో తెలియకుండా ఎక్కడికని పోతాం? ఇక్కడ సుబ్బు. హలో, ఇక్కడ సుబ్బు. అల్లుడు, ఇదిగో నీ దరిద్రం లోపలే ఉంది. శిరీష, నువ్వు లోపలుంటే బయట తాళం ఎవరేశారు? మా వాళ్ళే. మీ వాళ్ళ? ఎందుకు? అందరూ నా పెళ్లికి వెళ్ళారు. నీ పెళ్లికా? అవును, ఇంకో గంటలో వేరే పెళ్లి కొడుకుతో నా పెళ్లి. అందరూ అక్కడికే వెళ్ళారు. కానీ పెళ్లి కూతుర్ని నన్నే మర్చిపోయి వెళ్ళారు. అదెలా? శాండీ మేనేజ్ చేసిందిలే గాని తొందరగా తాళంతి. వాళ్ళు వచ్చే లోపల మనం నవ్వటం ఆపేసి ఏం చేయాలో చెప్పు. లేచిపోదాం. మామా, ఒక్క నిమిషం అల్లుడు. ఒరే తింగరడా, ఇదిగోరా తాళాలు. తాళాలు ఉన్నాయా? కుటుంబం పిచ్చిదేనా? చిచ్చి. అమ్మయ్యా, పద 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 తొందరగా. రేయ్, మరి నేను ఇక్కడే ఉండరా. దేనికా? దొరికిపోవటానికి. దొరికిపోవడం ఎందుకు అల్లుడు? ఎవరో ఒకరు దొరకపోతే మమ్మల్ని ఎత్తుకుతూనే ఉంటారు. అదే నువ్వు దొరికిపోయావు అనుకో, నేను అడుగుతూనే ఉంటారు. ఆ లోపల మా పెళ్లి అయిపోతుంది. ఈలో నన్ను కొట్టి చంపేస్తారు. ఏం చేయరు, పెళ్లి స్వీట్స్ తినిపిస్తారు అంతే. నీ బొందమే, స్వీట్స్ తో పాటు పెండం కూడా పెడతారు. వాళ్ళు వచ్చినాక ఏం పెడతారేమో. డోర్ తీసాం, తినేస్తే పోలా. అవునే, కన్నాగాడు మీ వాళ్ళకి దొరికిపోతే మీ వాళ్ళు ఏం చేయరా? చిత్త కొట్టేస్తారు. కొట్టి చంపేస్తారు ఏంటండి? అయ్యా, నువ్వు దేవుడు అయ్యా, నా పాలిటి రాముడు అయ్యా. వీడియోలో చెప్పడు కానీ తీసుకుపోయి పోలీసులకు అప్ప చెప్పండి, వాళ్ళే చెప్పిస్తారు. అదే కదా. ఓ, ఇప్పుడే కదా దేవుడు రాముడు అన్నానా? మంతి మీద వాగులో దోయేసావా? వాళ్ళకన్నా ఆంటీలే బెటర్లే, మెత్తకు కొడుతున్నారు. యూ క్యారీ అని ఆంటీ.